రైతు రుణమాఫీ ఎగ్గొట్టడానికి ప్రభుత్వం 31 సాకులు చూపించిందని హరీష్ రావు దుయ్యబట్టారు. జాయింట్ ఫ్యామిలీ అని, సింగిల్ ఫార్మర్ అని, ఆధార్ మిస్ మ్యాచ్ అని, రెన్యువల్ చేసుకోలేదు అంటూ కారణాలు చూపించారని మండిపడ్డారు. రేషన్ కార్డు లేకుండా రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ మాట తప్పారని విమర్శించారు. ఆయన పాలనకు చేతలకు పొంతనలేదు అన్నారు. ఇంకా 21 లక్షల మందికి రుణమాఫీ కావాలి అని కాంగ్రెస్ మంత్రులే చెప్పారు అన్నారు. నిన్న రైతు సురేందర్ రెడ్డి గారు రుణమాఫీ జరగలేదని ఆయన ఆత్మహత్య చేసుకున్న విషయం మనందరికీ తెలుసు. ఆత్మహత్య కూడా ఎక్కడ చేసుకున్నారు? ఆయన మేడ్చల్లో వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు చెట్టు కూరేసుకొని చనిపోయారు. అంటే 9 నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన రైతుల పాలిట యమపాశంగా మారింది. దానికి సాక్ష్యం సురేందర్ రెడ్డి గారి ఆత్మహత్య. సురేందర్ రెడ్డి గారు తన ఆత్మహత్య ప్రెస్ నోట్లో చాలా స్పష్టంగా ఆయన రాయడం జరిగింది. ఆయన సూసైడ్ నోట్ ఒకసారి చూసినట్టయితే బ్యాంకు పాస్బుక్ మీదనే ఆయన సూసైడ్ నోట్ కూడా రాశారు. ఇందులో చాలా స్పష్టంగా రాశారు ఈ సూసైడ్ నోట్లో. వృద్ధులను పట్టించుకోవడం లేదని 200 రూపాయలు ఉన్న పెన్షన్ను 10 అంతలు పెంచి కేసీఆర్ గారు 2000 ఇచ్చి కుటుంబ బంధాలను బలోపేతం చేసిండు కేసీఆర్. కానీ నువ్వు కోతలు పెట్టడానికి, రుణమాఫీ డబ్బును తగ్గించడానికి కుటుంబాల మధ్య చిచ్చు పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డిది. కుటుంబ బంధాలను బలోపేతం చేసింది కేసీఆర్ అయితే కుటుంబ బంధాలను తెంపుకునే విధంగా, చిచ్చు పెట్టే విధంగా నువ్వు చేసినావు. ఇవాళ సురేందర్ రెడ్డి గారి సూసైడ్ నోట్లో ఏముంది? నా తల్లి గారు కూడా నా చావుకు కారణమని రాశాల్సిన పరిస్థితి తెచ్చినావు. అసలు తల్లి కొడుకుల మధ్య చిచ్చు పెట్టి పాటు చేసినావు కదా. ఇంత దరిద్రమా?